నిప్పు లాంటి వంశంలో పుట్టి ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? నీ పెళ్లి విషయం తెలిసి నీ బతుకు నాశనం కాకూడదనేరా నేను పరిగెత్తుకొని వచ్చాను. లేవరా పీటల మీద నుంచి, 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 లేవరా పీటల మీద నుంచి. రేయ్, వచ్చింది ఎవరో తెలుసా? పిఠాపురం మంగమ్మ కాదురా, మీ నాయనమ్మన్రా, మీ నాయనమ్మన్రా, మీ నాయనమ్మన్రా, మీ నాయనమ్మన్రా. నేను ఇలా గొంతు చించుకొని అరుస్తుంటే అలా నిలబడి గుట్ల గొప్పలా చూస్తావే? వాడి గోబ గుయ్యమనిపించి తీసుకురారా వాణ్ణి. రేయ్ మనవడా, రేయ్ మనవడా, రేయ్ మనవడా. ఎవరిని పిలవకుండా గుళ్ళో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? లేరా, పీటల మీద నుంచి లేచిరా బయటికి. రారా, రంగరంగ వైభవంగా ఘనంగా నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తా. ఆస్తి అంతస్తు సమాజంలో హోదా అన్ని నీకు కల్పిస్తాను. ఏమిట్రా, రావే బయటికి. నేనేం కాని మాటలు అంటలేదురా, తగిన సాక్ష్యాధారాలతోనే వచ్చాను. కావాలంటే ఈ ఫోటోలు చూడు. నీ ఎదురుగా నంగనాచిలా కూర్చున్నది ఎంత గ్రంథ సంగురాలో నీకేం తెలుసురా? ఈ ఆధారాలే కాదు, ఇందులో ఉన్న దాని ప్రియుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ ఫోటోలో ఉన్నవాడిని నీ ఎదురుగుండా నించోపెట్టి నిజం చెప్పిస్తాను. చూడరా ఈ ఫోటోలు. నీ అవసరం ఇప్పుడు వచ్చింది, రారా. రేయ్ రఘురామ్, రారా బయటికి, రారా బయటికి, రారా బయటికి.
ఇంతకీ ఎవడ్రా వాడు? నన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేసిన రాస్కే. రఘురామ్ అంటే వీడా? అనాకాని వెధవని. ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయం నలుగురిలో నేను చెప్పమన్న చోట చెప్పగలవా? నిజాలు చెప్పడానికి నాకేం భయం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ముందైనా చెప్తా. ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ వాయిస్ రికార్డర్లా మోత విప్పేస్తా. ఇట్టాడికి వెళ్తున్నా? ఏ వెళ్ళకూడదా? మా సేతికి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా? అలాగా, కంగ్రాట్స్ చెప్పండి. ఇదేంటి, రఘురామ్ శారద కొడుక? శారద ఆనందం మొదటి పెళ్ళామా? వీళ్ళిద్దరికి పుట్టినోడు రఘురామా? అబ్బో, ఈ విషయం ముందే తెలితే డబ్బులు లాగేసే వాళ్ళమే. అనవసరంగా ఛాన్స్ మిస్ అయిపోయాం. ఇప్పుడు ఎలా? నువ్వా? నేనే నానమ్మా. చెప్పండి అత్తయ్య గారు, వీడే మీ మనవడు. నా కొడుకు. సీత నెత్తి మీద సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టబోయే మగాడు. చెప్పండి, మీకు తెలిసిన నిజాలు, వాడికి తెలిసిన నిజాలు, మేమంతా తెలుసుకోవాల్సిన నిజాలేంటో చెప్పండి. ఏనాటికైనా నేనేంటో వాడేంటో 10 మందిలో నిరూపిస్తానన్నాను. మీ నోటితోనే నువ్వు నా మనవడివిరా అని పిలిపిస్తానన్నాను. వాడు శారద కొడుకే కాని మంగమ్మ మనవడు ఎప్పటికీ కాడు. నేను ఏం చేసి చూపించాలో అదే చేసి చూపిస్తాను. ఇంతవరకు ఓటమి అనేది మంగమ్మ చరిత్రలోనే లేదే, ఇక ముందు కూడా ఉండదు. నేను శారదని చరిత్రలు తిరగరాస్తాను. ఇప్పటికైతే నేనే గెలిచాను. ఇప్పుడు మీరు ఏం చెప్పి వీడిని పీటల మీద నుంచి తీసుకువెళతారో తీసుకువెళ్ళండి. ఏయ్! వద్దు వద్దు వద్దు. ఇంకా బుసలు కొట్టద్దు. తెరచెల్లా తొలగి అసలు నిజం బయటపడింది. వాడే వీడు, వీడే వాడు. అయినా మీరు అంతగా మెచ్చుకున్న పిల్ల ఇంతలోనే ఎందుకంత చెడ్డదైంది? నిప్పులాంటి పిల్లని తప్పుడిది అనటానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని కాదు అంది, మీది అబద్ధమంది. నిలదీసింది, నలుగురిలో చీకొట్టి పీటల మీద నుంచి లేచొచ్చిందనే మీకు కక్ష, పగ, పంతం. మీ అహంకారమే మీకు గొప్ప, మీ అధికారమే మీకు ముఖ్యం. ఎవరి జీవితం ఏమైపోయినా మీకు అవసరం లేదు, అంతేనా? రా, లేచి రా అనగానే లేచి తోకూపుకుంటూ మీ వెనకాల రావడానికి వీడు మీ పెంపకంలో పెరిగిన అహంకారి కాదు. నా చేతుల మీద పెరిగిన మమకారి. మానవతావాది. ఏమిటే తెగ రెచ్చిపోతున్నావు? నాకేం తక్కువని నేను రెచ్చిపోకూడదు. మీరే చెప్పండి. ఇందాక మీరే అన్నారుగా, నీకేం తక్కువరా, నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, మా వంశం వాడివి, పౌరుషం ఉన్నవాడివి, రోషం గల మగాడివి అని. అంత మొనగాడి తల్లిని
నేను రెచ్చిపోతే అందులో ఆశ్చర్యమేముందండి? నిజంగా మీ వంశానికి మీరనుకున్న గొప్ప లక్షణాలే ఉంటే, అన్ని విలువలున్న గొప్పవారే మీరైతే, నిజంగా మీ మనవడి మీద మీకు ప్రేమే ఉంటే, వచ్చిన వారు ఎలాగూ వచ్చారు. అనుకున్న పని కాకపోయినా పెద్దదానిలా దగ్గరుండి మీ మనవడి పెళ్లి పూర్తి చేయించి వధూవరుల్ని అక్షింతలు వేసి ఆశీర్వదించి మరీ వెళ్ళండి. మీరిక్కడ ఉంటేనే పిఠాపురం వంశగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. వెళితే అసలు గౌరవమే లేని వంశం అనిపించుకుంటారు. రా అనగానే రాలేదని, లే అనగానే లేచి రాలేదని కోపం తెచ్చుకోకు నానమ్మా. ఆడపిల్లకు అన్యాయం చేసి మన వంశానికి చెడ్డ పేరు తేవడం నాకు నచ్చలేదు. తమ్ముడు చేసిన పనే నేను చేస్తే రేపు జనం నిన్నే తలో రకంగా అంటారు కదా నానమ్మా. మీకింతకాలం దూరంగానే బతికాను. ఈ క్షణం మరొకరిని దగ్గర చేసుకున్నాను. ఈ సమయంలో నన్ను కాదని వెళ్తావా నానమ్మా? అయ్యో, అలా ఎలా వెళుతుందిరా? మీ నానమ్మకి పద్ధతులు తెలియవా ఏంటి? సాంప్రదాయాలకి పద్ధతులకి అత్తయ్యగారెప్పుడు పెద్దపీట వేస్తారు. ఏమంటారు అత్తయ్య గారు? ఎవరి పెళ్లి జరగకూడదనుకున్నానో దాని పెళ్ళే దగ్గరుండి చూడాల్సి వస్తుంది. కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బయట నాకున్న పేరు మంట కలిసిపోతుంది. లేదు అని ఇక్కడ కూర్చోవడం నాకు చిన్నతనంగా ఉంది. గురుగారు, కావలసిన కార్యక్రమం కానివ్వండి. అవునమ్మా, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు ఇందాకటి నుంచి ఇప్పటికి గాని ముహూర్త సమయం కాలేదు. ఈ మధ్య కాలయాపన ఎలాగా అనుకుంటుంటే మీ వాదోపవాదాలతో ముహూర్తం రానే వచ్చింది. గురుగారు, కావలసిన కార్యక్రమం కానివ్వండి. అవునమ్మా, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు ఇందాకటి నుంచి ఇప్పటికి గాని ముహూర్త సమయం కాలేదు. ఈ మధ్య కాలయాపన ఎలాగా అనుకుంటుంటే మీ వాదోపవాదాలతో ముహూర్తం రానే వచ్చింది. పిల్లల యోగం బాగుంది. సాక్షాత్తు ఆదిపరాశక్తిలా ఉన్నారు వారు. వారి సమక్షంలో ఈ బిడ్డలకి వివాహం జరగడం వాళ్ళ అదృష్టం. పంతులు గారు, జీలకర్ర బెల్లం మంగళవాద్యాలు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన
కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన గానం అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబో. అమ్మా అందరికి అక్షింతలు ఇవ్వండి. చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబో. అమ్మా అందరికి అక్షింతలు ఇవ్వండి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సీత సంబరపడకే, వాణ్ణి నా దారికి తెచ్చుకుంటా, నీ దారి ఎడారి పాలు చేస్తా.